హలో గైస్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ హల్వా. ఇది టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా గుమ్మడికాయని ఇలా కట్ చేసుకొని గ్రేటర్తో తురుముకోవాలి. ఇలా తురుముకున్న తురుము నాకు 8.5 కప్స్ అయిందండి. ఈ 8.5 కప్స్కి నేను 3.5 కప్స్ షుగర్ తీసుకున్నాను. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో మనం పక్కన పెట్టుకున్న తురుము ఇందులో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఇందులో ఉన్న నీళ్ళని ఇంకిపోయాక ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది అడిగంటిపోకుండా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది కన్సిస్టెన్సీకి వచ్చాక తరువాత మనం వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గుమ్మడికాయ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.